బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వేళ ఆ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు హైదరాబాద్కు వస్తున్న ఆయన బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్పై బీజేపీ నేతలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఎంపీల సమావేశానికి తాము హాజరు కావడం లేదని డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్కు సంబంధించిన ఆహ్వానం ఆలస్యంగా అందిందని, ఇప్పటికే నిర్ణయించుకున్న షెడ్యూల్ నేపథ్యంలో తమ ఎంపీలు ఎవరూ రాలేరని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగా తెలియజేయాలని సూచించారు కిషన్ రెడ్డి. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో అందిస్తారు. శేఖర్, ఇవాళ సునీల్ బన్సల్ హైదరాబాద్లో పర్యటించబోతున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంది. ఈ టైంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు మాత్రమే ఆహ్వానం పలికారు బట్టి విక్రమార్క. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిల నిధులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో ఆ నెరవేర్చేటువంటి సందర్భంలో ఎలా పోరాటం చేయాలి, ఏ రకమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలన్నటువంటి విషయం మీద చర్చించడానికి ఎంపీలకు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ ఎంపీలు ఉన్నాయి, 7 రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ 3 ఉంటే 8 మంది లోక్సభలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి 8 మంది లోక్సభలో ఉన్నారు. ఇక బీజేపీ ఈ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశానికి అటు బీఆర్ఎస్ కావచ్చు, అట్లాగే బీజేపీ పార్టీ మేము దూరంగానే ఉంటున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, భవిష్యత్తులో ఇట్లాంటి సమావేశాలు నిర్వహిస్తే కొంత ముందుగా సమాచారం అందించాల్సిందిగా కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది, కానీ ఎలాంటి విషయాన్ని కూడా బయటకు ప్రకటన చేయలేదు. మరి సమావేశం ప్రారంభమయ్యే లోపు ఏమైనా వస్తుందా లేదన్న చూడాలి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా హాజరవుతా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.